నమస్తే. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో చాలా కీలకమైనటువంటి బిల్లులు, ఒక 5, 6 బిల్లులు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. కేవలం 2, 3 నెలల వ్యవధిలోనే మొత్తం నంబర్ గేమ్ అంతా కూడా మారిపోయింది. ప్రధాని మోదీ రంగంలోకి దిగి గత లోక్సభ సమావేశాలకి, గత పార్లమెంటు సమావేశాలకి, ఈ పార్లమెంటు సమావేశాలకి ఎన్డీఏ బలం, సంఖ్యాబలం అమాంతం పెరిగింది. అటు లోక్సభలో, ఇటు రాజ్యసభలో కూడా నెంబర్ పెరిగింది. మరి ఈ 2, 3 నెలల కాలంలో ఏం జరిగింది? ఏం మ్యాజిక్ జరిగింది? మోదీ ఏం చేశారు? ఏమేం బిల్లులు రాబోతున్నాయి ఈసారి సమావేశాల్లో? మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు కిషోర్ తుపాటి గారు. కిషోర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. కిషోర్ గారు, ఏంటి 2, 3 నెలల కాలంలో చాలా మార్పులు జరిగాయి. ఎవరు ఊహించినటువంటి పరిణామాలు జరిగాయి. ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి ఎంపీల బలం కూడా పెరిగింది. ఏంటి అసలు ఏం మ్యాజిక్ జరిగింది 2, 3 నెలల్లో? మోదీ గారు ఏం చేశారు అసలు? రాజు గారు నమస్తే. ఎన్హెచ్వి ప్రేక్షకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బీజేపీకి ఎప్పుడు లాజిక్లు ఉండవు, మ్యాజిక్లు ఉంటాయి అనేసి. అది మీరు కూడా చెప్తున్నారు ఇప్పుడు. ఓకే, కాబట్టి అంటే నిరంతరం ఒక ప్రక్రియతోటి పనిచేస్తుంటారండి బీజేపీ. ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ దాకా దానికి టార్గెట్ చేశారు, ఖచ్చితంగా గెలవాలనేసి. మొత్తం దేశంలో ఈవెన్ బీజేపీలో ఉండే చాలా మంది క్యాడర్ కూడా నమ్మకాలు లేవు గెలుస్తారని. ఈ అపోజిషన్ ఇన్ని రకాలుగా ప్లాన్ చేసిందంటే, అంటే 90 సీట్లు స్టార్ట్ చేస్తారని చెప్తారు. 100% డిబేట్లలో తృణమూల్ కాంగ్రెస్ కు 30% ఓట్లు మినిమం స్టార్ట్ అవుతాయి అని మాట్లాడేవారు. 90 సీట్లతో స్టార్ట్ అవుతాయి. 90 సీట్లతో స్టార్ట్ అయిన టీఎంసీ 80 సీట్లకే పరిమితం ఎట్లయింది. సో ఇవన్నీ కూడా జనాలు అంటే అంటారు చూసారా, భయపడియడం కోసం లేకపోతే ఇంకొకటి ఏదో చేసేసి చేయాలని చెప్పి దాన్ని కూడా ఛేదించేసింది బీజేపీ. ఏమీ లేని బీజేపీ 2016లో 3 సీట్లు, 2021 77 సీట్లు, దాన్ని మూడింతలుగా ఆల్మోస్ట్ 208 సీట్ల దాకా తీసుకొని వచ్చినాం. ఓకే, సో అంటే దానికొద్దు ఈరోజు ఈ 2026లో ఎలక్షన్ ఉందంటే 2025 డిసెంబర్ లో మొదలు పెట్టారో లేకపోతే నవంబర్ లో మొదలు పెట్టిన ప్రక్రియ కాదు ఇది. 2021 నుంచి ప్రక్రియ మొదలవుతుంది. ఆ రోజు ఓడిపోయినా బీజేపీ ఓడిపోలేదు. ఆ రోజు బీజేపీ ఆ రోజు కూడా గెలిచింది. 3 సీట్లు 75 సీట్లు రావడం అనేది గెలుపా ఓటమే. కాకపోతే ఆ ఎక్స్టెంట్ కు రాలేకపోయింది. సో ఈ 5 సంవత్సరాల్లో గతంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా లొసుగులన్నీ కూడా సరి చేసుకొని, ఎక్కడ ఇది ఉందో అన్ని చేసుకొని ప్రయత్నం చేసి గెలిచారండి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి రియల్ గా అపోజిషన్ లో కావచ్చు, వీళ్ళందరి యొక్క నెంబర్ గేమ్స్ లో పతనం స్టార్ట్ అయింది. అపోజిషన్ టీమ్ లోకి, ఎన్డీఏలోకి వలసలు ఎక్కువ పెరిగాయి. సో బీజేపీకి ఆబ్వియస్ గా మన అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా కూడా అనుకోని వరంగా లాగా 28లో 20 మంది ఎంపీలు వచ్చారు వెస్ట్ బెంగాల్ నుంచే. తృణమూల్ టీఎంసీ నుంచి వాళ్ళు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే టైప్ లో దాంట్లో పోయి మెర్జ్ అయ్యారు. వాళ్ళు మేము ఇండియాకి మద్దతు ఇస్తున్నాం అన్నారు. సో టెక్నికాలిటీస్ వాళ్ళు చూసుకున్నారు. ఒకటి ఆ విధంగా 64 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అలాంటి 207 మంది ఎమ్మెల్యేలు ఉంటే మళ్ళీ 64 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మేము ఇండియాకి సపోర్ట్ అనే టైంలో మేమే మెయిన్ టీఎంసీ అని చెప్పి తీసుకొని వచ్చారు. సో అక్కడి నుంచి ఏమైపోతుందంటే ఈ మొరాలిటీ దెబ్బతినడం మొదలైంది అపోజిషన్ టీమ్. అంటే వెస్ట్ బెంగాల్ అనేది గతంలో ఏమనేవాళ్ళు, ఢిల్లీ గెలవలేదు బీజేపీ. ఇప్పటికి కేజ్రీవాల్ ఎన్నోసార్లు సవాల్ చేశాడు, ఈ జన్మలో గెలవలేరు మోదీ గారు అని కూడా ఎన్నోసార్లు మనం చూసాం, ఎన్నో వీడియోలు వైరల్ అయింది. అట్లాంటి దాన్ని కూడా బీజేపీ అది కూడా ఒక అభేద్యమైన కోర్టు ఉంటే 12 సంవత్సరాలుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని కూడా బీజేపీ మట్టి కల్పించి ఢిల్లీలో ఒక 27 సంవత్సరాల తర్వాత, ఒక 27 కూడా అనేది 32 సంవత్సరాల తర్వాత 93లో గెలిచింది బీజేపీ. 2025లో గెలిచింది. అంటే 32 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ రూలింగ్ వచ్చింది 32 ఇయర్స్ తర్వాత. సో అదే నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ అభేద్యమైన కోర్టు ఏంది, మమతా బెనర్జీ. డెమోగ్రఫీ డిఫరెంట్, మొత్తం ముస్లిం ఓట్లు మొత్తం 30% మినిమం ఉంటాయి ముస్లిం ఓట్లు అనే టైప్ లో చెప్పడము. ప్లస్ హిందువులలో చీలికలు వస్తాయి, ఓట్లు రావు, హిందువుల నుంచి ఓటు వేయరు, ఈ విధంగా భయపడించేసి అంటే ముందే బీజేపీ మొరల్ దెబ్బతీయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చేస్తే కూడా బీజేపీ అక్కడ ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చి ఇచ్చేసారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిపక్షాలకు అందరికి కూడా ఇంకా వాళ్ళు దిక్కు తెలియని స్టేజ్ లోకి వచ్చారు. మోస్ట్లీ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క మనుగడే ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే నమ్ముకొని మేము ఎలా పోతాం, ఉద్ధవ్ ఠాకరే నమ్ముకుంటే ఉండేది కూడా పోతుంది. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది మహారాష్ట్ర. శివసేనకు మెయిన్ ఖర్చు కొట్టేది అంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్, అది కూడా బీజేపీ చేజిక్కించుకుంది. సో ఇప్పుడు ఇంకే వాళ్ళకి ఏముండేది, వాళ్ళకి ఏం లేదు, ఎక్కడ స్కోప్ కనపడట్లేదు. వాళ్ళకు ఉండేది 20 మంది ఎమ్మెల్యేలు,
వాళ్ళు కూడా బయటకు వస్తామంటున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉద్ధవ్ ఠాకరే పార్టీ నుంచి 6 మంది బయటకు వచ్చేసారు. మమతా బెనర్జీ 20 8 మంది. మంది బయటకు వచ్చారు. సో ఇప్పుడు శరద్ పవార్ పార్టీ నుంచి కూడా వస్తామంటే లాస్ట్ భయపడిపోయి వాళ్ళే మేమే మద్దతు ఇస్తామని మొదలు పెట్టారు. లేకపోతే అక్కడి నుంచి కూడా చీలిక వచ్చింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుప్రియా సూలే Yes. మేము కూడా మద్దతు ఇస్తాము డీలిమిటేషన్ కి, కాకపోతే ఏమో మాకు కొన్ని Yeah. కండిషన్లు ఉన్నాయి, వాటికి మీరు అగ్రి అయితే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. ఏ కండిషన్స్ ఏం పెట్టే పరిస్థితులు ఎవరు లేరండి. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ కండిషన్స్ పెట్టే పొజిషన్లో ఎవరూ లేరు. మీకు తెలుసు, మన తృణమూల్ కాంగ్రెస్ నుంచి 3 రిజైన్ చేశారు ఏది రాజ్యసభ నుంచి. ఆ ముగ్గురు కూడా ఏమైంది, ఆ ముగ్గురు కూడా రిజైన్ చేసి ముగ్గురు మళ్ళీ బీజేపీ నామినేట్ చేసి ఈ 64 మంది ఎమ్మెల్యేలు కూటమిలో ఉండే వాళ్ళు మాకు కూడా ఒక రాజ్యసభ ఏంటంటే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ ముగ్గురిని మళ్ళీ రీనామినేట్ బీజేపీ సింబల్ తోటి అయిపోయింది. ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 మంది రాజ్యసభ ఎంపీలు డైరెక్ట్ గా బీజేపీలో చేరిపోయారు. సో ఈ విధంగా నెంబర్ గేమ్ పెరుగుతుంది. ప్లస్ బీజేపీ కూడా చాలా మంది గెలుస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ 170 వచ్చేసింది బీజేపీ. బీజేపీ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద లెవెల్ కి వచ్చేసింది. ఎన్డీఏ 2/3 వచ్చేసే స్థాయికి వచ్చేసింది. అక్కడ రాజ్యసభ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. అదే టార్గెట్ 362 అంటున్నారు కదా, టార్గెట్ 362. అది లోక్సభలో 362, ఇక్కడ వచ్చేసి 25, ఇక్కడ వచ్చేసి 238 కాబట్టి మినిమం వచ్చేసి 160 రావాలి. సో ఆల్మోస్ట్ అక్కడ కూడా 145, 150 దాటిపోయినారు. సో ఆ నెంబర్లు కూడా పెద్ద గేమ్ ఇదేం లేదు. ఇంకా కొన్ని తటస్థ పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకి డిఎంకే ఉంది. డిఎంకే కూడా తమిళనాడులో బీజేపీ ఓడిపోయినా కూడా అది అనుకోని వరంలాగా వచ్చింది. కాబట్టి డిఎంకే కాంగ్రెస్ మధ్య యొక్క స్విచ్ అనేది బీజేపీ కలిసి వచ్చేటట్టు ఉంది. సో అక్కడ టీవీకేకి ఏమీ లేదు కాబట్టి ఇబ్బంది లేదు. సో డిఎంకే కూడా మోస్ట్లీ బిల్లుకు మద్దతు ఇవ్వచ్చు నేను అనుకుంటాను, లేకపోతే అబ్స్టైన్ చేస్తాను, దూరంగా ఉంటారు, ఓటింగ్ దూరంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఒక పరోక్ష పద్ధతిలో చేయొచ్చు. కానీ వాళ్ళ అబ్జెక్షన్ కూడా క్లియర్ చేసేసినారు ఆల్రెడీ. వాళ్ళ గతంలో ఉండే అబ్జెక్షన్ ఏంది, మాకు పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి మా సీట్లు పెరగవు కదా అన్నారు. లేదంటే అందరికి 50% బై డిఫాల్ట్ మేము ఎక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇది 50% సీట్లను పెంచుతామని చెప్పి వాళ్ళు 39 ఉండరు 59కి వస్తారు, ఇబ్బంది లేదు. సో వాళ్ళకి 59 అయితే వాళ్ళకి అబ్జెక్షన్ లేదు కదా, ఇంకేం ప్రాబ్లం ఏముంది. ప్లస్ ఈవెన్ సమాజ్వాదీ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది అంటున్నారు. ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఇమీడియట్ ఎలక్షన్స్, వాళ్ళకి ఆ భయం ఉంది. కాబట్టి నెంబర్ గేమ్ లో అయితే నాకు తెలిసి బీజేపీ ఈజీగా త్రూ అవుతుంది. ఎన్డీఏకి నెంబర్లు ఉన్నాయి, ఖచ్చితంగా బిల్లులన్నీ పాస్ అవుతుంది, అవకాశాలు పుష్కలంగా కనబడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈసారి సెషన్ లో ఒకటి, మళ్ళీ లాస్ట్ టైం చేయలేకపోయినటువంటి డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ లింకప్ అయి ఉన్నాయి. దీంతో పాటు 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి, అంటే జమిలీ ఎన్నికల గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఇది కూడా వచ్చే అవకాశం ఉందంటారా? వీటితో పాటు ఇంకేమైనా మీకు ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఏ బిల్స్ రావచ్చు? ఒకటి, ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా వస్తుందని అంటున్నారండి. అదొకటి. ఫారిన్ FCRA బిల్ ఒకటి అయితే పక్క, ఫారిన్ కాంట్రిబ్యూషన్, అదొకటి, రెగ్యులేషన్ యాక్ట్ అదొకటి. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్, వందే మాత్రంతో పాటు దేనికైనా ఎనీ నేషనల్ ఆనర్ ని కూడా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షార్హులు అనే పద్ధతిలో ఒకటి తీసుకొని వస్తున్నారు. లేకపోతే అందరికి ఫ్యాషన్ అయిపోయింది, ఏదంటే అది వాడేస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఏమైనా మాట్లాడేది సిద్ధపడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద నేషన్. అదే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్, దాన్ని కూడా తీసుకొని వస్తున్నారు. అంటే డిజిటల్ రికార్డ్స్ లో తీసుకొని రావడము, అంటే ఇవన్నీ కూడా దీనిలోకి రావడం. నెక్స్ట్ సుప్రీం కోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇంక్రీజ్ కూడా అమెండ్మెంట్ బిల్ కూడా ఏదో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి వికసిత్ భారత్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బిల్, సో ఎడ్యుకేషన్ సంబంధించిన. అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్, ఇంకొకటి MSME సంబంధించి కూడా వచ్చేటట్టుందండి. ఇది కాకుండా డీలిమిటేషన్ బై వర్చ్యూ, డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ అనేది కీలకమైనది. సో దీనికి అందరికీ కూడా అందుకే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఒక నెంబర్స్ ని గ్యాదర్ చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా స్కేప్ త్రూ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అన్నిటి కూడా వెల్ ప్లాన్డ్ గా వచ్చారు. ప్రతిపక్షాలు బీజేపీ యొక్క దీనిలో పడకుండా, బీజేపీ ఒక ఏమైతే అనుకుంటుందో దాన్ని ఇది చేయకుండా పాజిటివ్ గా ముందుకెళ్ళి దాని మీద డిబేట్స్ అన్ని చేసి పర్ఫెక్ట్ గా వాకౌట్లు చేసుకోకుండా, డిస్ట్రప్షన్ లేకుండా చేసుకొని వాళ్ళకి కావాల్సినట్టు కూడా ఏదైనా ఉందంటే కూడా దాన్ని యాడ్ చేయించుకోవడం, అలాంటివి చేయడం అనేది ఉత్తమమైన పని ఇప్పుడే పరిస్థితి. వీళ్ళు బాయ్కాట్ చేసినా వాళ్ళకి సాధించేది ఏం లేదు. సో ప్రజలకు
ఇప్పుడు ఇంకొకటి మనం ఆలోచించాలా రాజు గారు, 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటి నుంచి అంటే బీజేపీ సీట్లు తగ్గినాయి కదా, 240 సీట్లు వచ్చి సొంతంగా. ఎన్డీఏకి అయితే ఫుల్ మెజార్టీ ఉంది, పీపుల్ అలయన్స్ ఫుల్ మెజార్టీ ఉంది. 246 వచ్చినప్పటి నుంచి కూడా అందరూ కూడా బీజేపీ బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళిపోతుంది. బీజేపీ ఇప్పుడు మోదీ గారు ఎప్పుడు కోalition గవర్నమెంట్ నడపలేదు, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నారు. అది ప్లస్ అయిపోయింది ఈరోజు బీజేపీకి. సో అక్కడి నుంచి మొదలు పెట్టి హర్యానా ఎత్తుకోవచ్చు, హర్యానా నుంచి మహారాష్ట్ర ఎత్తుకోవచ్చు, మహారాష్ట్ర నుంచి నెక్స్ట్ బీహార్, ఈ రోజు వెస్ట్ బెంగాల్, అన్ని చోట్ల చేసుకుంటూ ప్లస్ అపోజిషన్ పార్టీలో మెర్జర్స్ రావడం. నెక్స్ట్ తెలంగాణ, ఢిల్లీ కావాలి, ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ అంటున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఫోకస్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ పంజాబ్ దీని మీద ఉంటాయి. అది అయిపోయినాక ఇమీడియట్ గా ఇప్పుడు నుంచి మొదలైతే వర్క్ అయిపోయింది. తమిళనాడు కూడా, తెలంగాణలో కూడా స్టార్ట్ అయిపోయింది. అజెండా ఆల్రెడీ జరిగే పనులు జరుగుతాయి నెల లోపల. నెక్స్ట్ ఫుల్ ఫోకస్ అనేది ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడున్న నెంబర్స్, ఇప్పుడు ఈ బిల్లులకు ఇప్పుడు మనం ఏదైతే బిల్లులు మాట్లాడుకున్నామో అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ నెంబర్ సఫిషియెంట్గా ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఏమైనా గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పటికిప్పుడైతే సరిపోతుంది, 100 ఫుల్గా ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది కలిసి వచ్చి వాళ్ళ మద్దతు తెలుపుతారు, కొంతమంది బయటకి అబ్స్టైన్ అవుతారు. ఖచ్చితంగా బిల్లులు అయితే పాస్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. సింపుల్ చెప్తున్నాను, గతంలో 293 ఉండే, ఒక 20 మంది వేసుకోండి. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు 313 అయింది. 6 మంది ఉద్ధవ్ ఠాకరే 319 వచ్చా. మినిమం చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఏం చెప్పుకుంటే ఇప్పుడు అలా సుప్రియస్ లెవెల్ 8 మంది ఉన్నారు, 27. ఈవెన్ దీనిలో నుంచి కూడా వచ్చేటట్టున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్స్ గెలవాలి కాబట్టి. సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చేటట్టున్నారు. ఇంకొక న్యూస్ కూడా ఉంది, ఏంది, తృణమూల్ కాంగ్రెస్ కాదు, మన ఉద్ధవ్ ఠాకరే దగ్గర ఉండే ముగ్గురు కూడా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళు కూడా రేపు చెప్పుకోవాలి కదా, ఇది కీలకమైంది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ వ్యతిరేకించినాం అనుకుంటే రేపు మీ కాన్స్టిట్యూషన్ లో బతికి పట్టగట్టే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజల వ్యతిరేకత ఉంది అవుతుంది కదా. ఇప్పుడు అది కూడా మాట్లాడతాము మనము. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ముందు ఈ బిల్లు తీసుకొని వచ్చి పెట్టింది అనమాట, బీజేపీ పెట్టింది. ఆ రోజు వచ్చినా కూడా వస్తే మేము చేసామని చెప్పుకునే అవకాశం బీజేపీకి ఉన్నాయి. ఈవెన్ మోదీ గారు ఏం చెప్పారు, అందరిని చాలా అర్జించినారు. మీకు అందరికి కూడా మీ అందరి పేరు మీద కూడా నేను పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, అందరూ కూడా మద్దతు తెలిపినారని చెప్పేసి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఈ రోజు బలవంతంగా చేయాల్సి వస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్ చూడలేదా మనం? వెస్ట్ బెంగాల్ ఉమెన్ రిజర్వేషన్ ఎఫెక్ట్ పడిందా లేదా మమతా బెనర్జీకి? ఉమెన్ ఓటర్ దూరమైనట్టే కదా, అంత ఘోరంగా ఓడిపోయిందంటే. ఆమె కోర్ ఓట్ బ్యాంక్ ఉమెన్ ఓటర్, ముస్లిం ఓటర్. బీజేపీ ట్రాప్ లో పడినారు వాళ్ళు, సెల్ఫ్ గోల్. ఎనీవే చూద్దాం. మరి మీరు అన్నట్టుగా అన్ని ఉపయోగకరమైనటువంటి బిల్లులే కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. బహుశా ఇంకా ఆగస్టు 13 వరకు కూడా ఐ థింక్ జరుగుతాయి అనుకుంటా. ఈ ఎన్ని బిల్లులు పాస్ అవుతాయి, ఎన్ని పెండింగ్లో ఉంటాయి ఏంటనేది మనం చూద్దాం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, హ్యూమన్ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, లేకపోతే డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇంకా చాలా కీలకమైనటువంటి బిల్లులు ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, మరి ఈ గత 2-3 నెలల్లో జరిగినటువంటి మ్యాజిక్ ఏంటి, ఇప్పుడే దాని గురించి మాట్లాడుకున్నాం. మీ ఒపీనియన్స్ని తప్పకుండా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.